హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో జాక్వేర్ కంపెనీది కనిపించే ప్లేట్ ఎట్లా ఫిట్ చేయాలో క్లియర్గా చూపించడం జరిగింది. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేట్ ఎట్లా ఫిట్ చేయాలో క్లియర్గా చూపించడం జరిగింది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో ముందుగానే మనం ఫ్రేమ్ అనేది పెట్టేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫ్రేమ్ ఎట్లా పెట్టినామో ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఫస్ట్ మనం ప్లేట్ పెట్టుకోవాలంటే ఈ విధంగా బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బాక్స్ని మనకు ఎక్స్ట్రా అనేది ఉండడం జరుగుతుంది. ఈ బాక్స్ అంటే గోడ కన్నా మనకు 2 ఇంచులు 3 ఇంచులు ఆ విధంగా ఎక్స్ట్రా అనేది ఉంటుంది. ఇది మనం దీన్ని కట్ చేసేయాలి. ఈ 4 సైడ్లు కట్ చేసేసి దీన్ని లోపలికి బయటికి ఫోల్డ్ అనేది చేస్తే విరిగిపోతుంది. ఈ విధంగా లోపలికి అనేది ఫోల్డ్ చేస్తే విరిగిపోతుంది. బయటికి అంటే విరిగిపోతుంది ఈజీగా. ఇది అనేది ఈ విధంగా విరిగిపోతుంది. దీన్ని ఫస్ట్ మనం గోడ లెవెల్కి రిమూవ్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా గోడ లెవెల్కి ఉండాలి. ఇది కొంచెం బయటికి ఉన్నా కూడా మనం తగిలించే ప్లేట్ అనేది బయటికి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది వచ్చేసి గోడ లెవెల్కే ఉండాలి. కొంచెం దారం లోపలికి ఉన్నా పర్వాలేదు కానీ బయటికి మాత్రం ఉండకూడదు. బయటికి లేకుండా చూసుకోండి. ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీంట్లో డస్ట్ పడకుండా చూసుకోవాలి. మళ్ళీ డస్ట్ పడితే మళ్ళీ వచ్చేసి లోపల వచ్చేసి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇది రిమూవ్ అయితే చేసేస్తున్నా, కంప్లీట్గా తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ప్లేట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఇదే కనిపించే ప్లేట్. దీని ఎంఆర్పి వచ్చేసి 1575 రూపీస్ అని దీనిపైన మెన్షన్ చేసి ఉన్నారు. ఇది బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఈ టైప్స్ అన్ని ప్లేట్స్ అనేవి రావడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఇన్ని డిజైన్ల ప్లేట్లు అనేవి వస్తాయి జాక్వేర్ కంపెనీలో. అదేవిధంగా ఇది ఎట్లా ఫిట్ చేయాలో ఇందులో కూడా మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఒకసారి మీరు కన్నా చూస్తే ఈజీగానే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రేమ్ పెట్టాలి, స్క్రూస్ పెట్టాలి. ఆ తర్వాత వచ్చేసి మన సెంటర్లో ఉండే స్క్రూస్ టైట్ చేయాలి. కింది నుంచి పైకి అని మనం ప్లేట్ అనేది ఫిట్ చేసేయాలి. ఇదే ఫ్రెండ్స్ ఆ ప్లేట్. ఇందులో వచ్చేసి 4 స్క్రూస్ కూడా రావడం జరిగింది. ఇది కూడా మీకు బయటికి తీసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఇది రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్స్ కింది కానీ బయటికి తీసుకోవాలి. ఇది ఎందుకు బయటికి తీసుకోవాలంటే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా వాటర్ వదిలేటప్పుడు ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసి కొంచెం వాటర్ అనేది బయటికి వదిలేయాలి. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉన్నా మనకు అనేది వాటర్ అనేది డస్ట్ బయటికి వెళ్ళిపోతుంది. లేదంటే ఆ బాల్ కాక్లో పోయి ఇరుక్కోకుండా, అంటే దీంట్లో జాలీ వాచర్ ఉంటుంది అయినా కూడా ఈ విధంగా యాంగిల్ వాల్ ఆన్ చేసేసి కొంచెం వాటర్ అనేది బయటికి వదిలేయాలి. ఇప్పుడైతే మనం వదలడం లేదు, ఎందుకంటే ఇంతకుముందే మనము వదిలి ఉన్నాం దీనికి వాటర్, అందుకు వదలడం లేదు. మీరు ఖచ్చితంగా ఈ వాటర్ అనేది వదలాలి. వదిలిన తర్వాత ఇది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఫిట్టింగ్ చేయాలి. దీని ప్లేటు ఈ బటన్స్ ఉంటాయి, లోపల పోయి కూర్చుంటుంది. ఇది మనం ఫిట్టింగ్ చేసేసినాక దీనివి ఇంకో ఫ్రేమ్ వస్తుంది. ఈ ఫ్రేమ్లోనే మన ప్లేట్ అనేది కూర్చుంటుంది. దీనికి ఇట్లా పెట్టేసి ఈ స్క్రూస్ ఉంటాయి, ఒకటి కిందికి ఒకటి పైకి అనాల. ఒకవేళ ఇది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒకటి పైకి ఒకటి కిందికి అనేది అనాల. ఒకవేళ ఈ ప్లాస్టిక్ స్క్రూస్ అనేవి పొడుగు ఉంటే బ్లేడ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఒకటి కిందికి ఒకటి పైకి. దీంతో ఇది ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఇది ప్రెస్ చేసే స్క్రూస్, అంటే ఈ ప్లేట్ మనం ప్రెస్ చేస్తాం కదా, ఈ స్క్రూస్కే ఆ ప్రెస్ అయ్యేది. స్క్రూస్ వచ్చేసి చాలా పెద్దవి ఉన్నాయి. ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలి పెట్టి.
పెద్దవి ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఊరికే మీరు ఎక్కువగా కట్ చేస్తే మళ్ళీ స్క్రూస్ సపరేట్గా కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటున్నాము సరిపోయిందా అంటే ఆ తర్వాతే మనం అనేది స్క్రూ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టి దీనికి వచ్చేసి రైట్ సైడ్కి తిప్పాలి. చూడండి సరిపోయింది. ఆన్ హాఫ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అది కూడా సేమ్ అంతే కట్ చేసేసి అదే విధంగా పెట్టి అది కూడా చెక్ చేసుకోవాలి. రెండు కూడా ఆన్ హాఫ్ అవుతున్నాయి, చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నాక ఓకే అన్నాక ఈ ప్లేట్కి కింది పక్క రెండు ఇవి ఉంటాయి, కింద నుంచి పైకి లేపాలి. ఇట్లా కింద నుంచి పైకి లేపితే కూర్చుంటుంది ప్లేట్ పోయేసి. చూడండి ప్లేట్ అనేది కూర్చునింది. ఆ తర్వాత మనం వాటర్ వదిలేసి, ఇది చిన్నది బ్రష్ చేస్తే తక్కువ వాటర్ వస్తాయి, పెద్దది బ్రష్ చేస్తే వాటర్ అనేది ఎక్కువ వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. చిన్నది బ్రష్ చేస్తే తక్కువ వాటర్, పెద్దది బ్రష్ చేస్తే ఎక్కువ వాటర్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి.